నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని స్థానిక ఆనంద నిలయంలో అవాపా ఆధ్వర్యంలో హైదరాబాద్ రిజాయరిక్ ఫార్మసీ కంపెనీ అధినేత మదనపల్లి సూర్యమోహన్ సహకారంతో వృద్ధులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనంతరం పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో అవాపా సభ్యులు పాల్గొన్నారు. రెక్సా ఫార్మా కంపెనీ వారికి, అవాపా అధ్యక్షులు, అవాపా కమిటీ వారికి మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి బిస్కెట్స్ గొల్లమందల వేణు ఆయన యొక్క దాతృత్వాన్ని వృద్ధులకు ఇవ్వాలని ఆయన దాతృత్వాన్ని చాటుకున్నాడు. మరి అవాపా ట్రెజరరు, అవాపా గౌరవ సలహాదారులు, అవాపా సంయుక్త కార్యదర్శులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై మరి ఈ ఆనంద ఆశ్రమంలో, ఆనంద నిలయంలో ఉండే నిరాశ్రయులకు ఇవన్నీ అవాపా వారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం చాలా ఆనందకరంగా ఉంది. మరి మీ పెద్దలు చెప్పిన విధంగా మీరు మందులన్నీ సద్వినియోగం చేసుకోవాలని అవాపా వారి తరఫున కోరడమైనది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మహిళా సంఘాలకు చీరలు పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. మాసాయిపేట మండల కేంద్రంలో ఆదివారం ఇందిరమ్మ చీరల పంపిణీ చేశారు. మండల పరిధిలోని మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీకాంత్, నాగిరెడ్డి కృష్ణారెడ్డి, సిద్దిరాములు గౌడ్, సొసైటీ డైరెక్టర్ ఓదండపురం నరసింహులు, టౌన్ ప్రెసిడెంట్ గుండారావు శ్రీను, జగదీష్, మహమ్మద్, మక్సూద్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలో అర్బన్ కాలనీలో గల రియాన్ కిరాణా షాప్ లో అర్ధరాత్రి దొంగతనం చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఈ చోరీ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. దొంగలు ఒక రాడ్డుతో షాపు తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. షాపు యజమాని నాయబ్ రసూల్ తెలిపిన వివరాల మేరకు 5,000 నగదు, 12 సిగరెట్ ప్యాకెట్లు, హుండీలోని 2,000 చోరీ అయినట్లు తెలిపారు. ముఖ్యంగా ఈ షాప్ ఎదురుగా ఉన్న రోడ్డుపై రాత్రంతా ఒక బండి అనుమానాస్పదంగా పార్కింగ్ చేసి ఉందనే విషయాన్ని స్థానికులు గుర్తించారు. ఈ విషయం గురించి చుట్టుపక్కల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ బండిని దొంగలు ఉపయోగించి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఖమ్మంలో దొంగతనాలు పెరగడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. గతంలో కూడా బస్టాండ్, భాగ్యనగర్ ప్రాంతాలలో ఇలాంటి ఘటనలు జరిగాయని ప్రజలు గుర్తు చేస్తున్నారు. పెరుగుతున్న దొంగతనాలను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు సిఐటియు యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరామయ్య ఆధ్వర్యంలో లేబర్ కోడ్ రద్దు చేయాలని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా వెంకటరామయ్య మాట్లాడుతూ కార్పొరేట్లకు లాభాలు తెచ్చిపెట్టేందుకు కార్మికులు నడ్డి విరిచి ఉద్యోగ భద్రత లేకుండా పనిగంటలు పెంచి శారీరక, మానసిక శ్రమ పెంచి సమాజంలో అసమానతలు సృష్టించడానికి ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయమంటూ ఎన్నికల తర్వాత కార్మికులకు స్పష్టమైనటువంటి పనులు చేపట్టడం బాధాకరమన్నారు. 12 గంటల పని విధానానికి 44 ఉన్న కోడ్ నెంబర్లు 4 లేబర్ కోడ్గా తెచ్చి అది జీవో ఇచ్చింది నేను కేంద్ర ప్రభుత్వం. దాన్ని అమలు చేయకుండా అమలు చేస్తుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించాం. ఇది నరేంద్ర మోడీ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులందరూ పెద్ద ఎత్తున విధులు బహిరించి రోడ్డుపైకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. దానికోసం ముందుకు హెచ్చరిక ఈరోజు జీవోని వెంటనే రద్దు చేయాలి, ఉన్న 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అన్ని కార్మిక సంఘాలు కలిసి ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టాం కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు పిల్లర్లో కూడా మన కార్మికులందరూ కలిసాం. రేపు ఏదో కార్యక్రమం పెడతాం. ఆ కార్యక్రమం పెట్టడానికి కూడా మేమందరం మాట్లాడుకొని ఈరోజు రేపు నుంచి కార్యక్రమాలు ఉంటాయి. ఎందుకంటే మేమందరం కూడా ఎస్సీ ఎస్టీలో గతంలో 8 గంటలు చేయడానికే మా వాళ్ళు నానా రోగాలతో సతమతం అవుతున్నాం. అలాంటిది ఈరోజు
ఉదయం 6 నుంచి రాత్రి 6 దాకా పనిచేయాలంటే ఇంకా మేము భార్య పిల్లలు కూడా ఏం చెప్పుకునే పరిస్థితి ఉండదు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పెద్ద అంబర్పేట్ లక్ష్మారెడ్డి పాలెంలో ఉన్న డిస్కవరీ ఓక్స్ పాఠశాలలో లైట్స్ కెమెరా అకార్నియా 2.0 కళా మహోత్సవం పేరుతో వార్షికోత్సవాన్ని నిర్వహించారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే నృత్య ప్రదర్శనలు విద్యార్థులు అద్భుతంగా ఆవిష్కరించారు. విభిన్న వేషధారణలు, ఆకట్టుకునే హావభావాలు, నృత్య కౌశలంతో విద్యార్థులు అలరించారు. ఈ కార్యక్రమానికి ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్, సినిమా దర్శకురాలు నీరజ కూడా, హీరో నితిన్ బారి శాలిని ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. పాఠశాల డైరెక్టర్ నీలిమ, ప్రిన్సిపల్ సారా అంజం కార్యక్రమంలో పాల్గొని గత విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించారు. Hi everybody, అందరికి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు I want to thank the team behind Discovery Oaks to have invited me to be part of their amazing annual day celebrations. నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను to be part of the whole thing. చిన్నపిల్లలు, school, and these are things that are very close to me, and I'm very excited to see what they all have planned in store. Thank you so much Neeraja Kuna and Shalini for being here as a guest, and I wish you all enjoy today's evening, see the performance of our kids, the efforts of my team behind it for the entire month. I hope we also give message through it. You all will know by the end of the program. I wish all my kids, teachers and the principal I wish them good luck, and we hope we do more and more events like this in the future. Thank you. Thank you Neelimaka for having us here today evening, and schools and kids always have an amazing energy around them, so just very excited for the evening. Looking forward to see what these kids have got. Thank you. Students ka I think baga chadukondi. I think studies are important to sports, and being involved in other cultural activities good ante important. I think it helps them shape their personality, oka well-rounded personality kosam. ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలోని అర్బన్ కాలనీలో భవన కార్మికుల జిల్లా అధ్యక్షుడు సిఐటియు నాయకుడు అన్వర్ ఆధ్వర్యంలో లేబర్ కోడ్స్ రద్దు చేయాలంటూ ఆందోళనకు దిగారు. సిఐటియు అన్వర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్స్ వల్ల కార్మికుల హక్కులు నష్టపోతున్నాయని ఆరోపిస్తూ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే భవన నిర్మాణ కార్మికులకు అందాల్సిన సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు అందలేదని, వెంటనే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు విడుదల చేయాలని కోరారు. సంక్షేమ పథకాలు విడుదల చేయకపోతే పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, భవన కార్మికులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు అన్వర్, నేను సిఐటియు మండల కన్వీనర్ను, భవన నిర్మాణ కార్మికుల సంఘానికి జిల్లా ప్రధాన కార్యదర్శి. నిన్న శుక్రవారం, నిన్నగాక మొన్న 22వ తారీఖున కేంద్ర ప్రభుత్వము 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొని వచ్చింది. ఈ 29 కార్మిక చట్టాలు రద్దు ద్వారా కార్మిక వర్గము యజమానులకు బానిసలుగా బతికే అవకాశం ఉంది. ఇచ్చిన కాడికి తీసుకోవాలి, చెప్పిన పని చెయ్యాలి, బేరసారాలు ఆడకూడదు, కార్మిక చట్టాలు మీకు వర్తించవు, మీరు యజమానుల మీద కేసులు పెట్టడం కానీ యజమానుల మీద దౌర్జన్యం చేయడానికి కానీ అవకాశం లేదు. మహిళలకు ఎటువంటి నష్టం జరిగినా పోయి పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టి యజమాని మీద కేసు పెట్టే పరిస్థితి లేకుండా ఈ చట్టాలను తెచ్చారు. కనీసం యజమాని దగ్గర పోయి జీతం అడిగితే బేరసారాలు ఉంటాయి. ఆ బేరసారాలు కానీ ఏమీ లేవు. 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు మా కూలీ రేట్లు పెంచమని బేరాలు ఆడేవాళ్ళము, బేరం చేసుకునే వాళ్ళము. ఇప్పుడు ఆ చట్టం కానీ తీసేశారు. మొత్తానికి 29 కార్మిక చట్టాలు పోయినాయి. మహిళలకు రాత్రిపూట ఏ భద్రత లేకుండా పని చేయాలి. 8 గంటల పని దినాన్ని తీసేస్తున్నాము, 12 గంటలు మీరు పని చేయాల్సిందే అని 12 గంటల పని విధానాన్ని తీసుకొని వచ్చారు. కొన్ని సంవత్సరాల కిందట ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి తీసుకొని వచ్చిన చట్టం 8 గంటల పని దినం కోసం ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినాన్ని రద్దు చేస్తూ 12 గంటల పని దినాన్ని తీసుకొని వచ్చారు. ఇలాంటి దుర్మార్గమైన ఈ చట్టాలను, కార్మిక వర్గానికి నష్టం చేసే ఈ చట్టాలను రద్దు చేయాలని ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాము.
అదేవిధంగా మన వెల్ఫేర్ బోర్డు ఉంది, బిల్డింగ్. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విజయ డైరీకి సంబంధించిన భూముల్లో 1 సెంటు భూమి తన పేరు మీద రిజిస్టర్ అయినట్లు రుజువు చేస్తే తన ఆస్తి ఎమ్మెల్యే పేరు మీద రాస్తానని, లేదంటే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అని విజయ డైరీ చైర్మన్ ఎస్పీ జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. విజయ డైరీ రైతుల సంస్థ అని చైర్మన్ ఎస్పీ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శనివారం కర్నూలులోని విజయ డైరీ ప్రాంగణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ఎలాగైనా విజయ డైరీని తమ సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వారి ఆటలు సాగనీయమని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యే అఖిలప్రియ అసెంబ్లీలో తనపైన ఎన్నో ఆరోపణలు చేశారని, అవన్నీ అవాస్తవాలని చెబుతూ అందుకు రుజువుగా సంబంధిత పత్రాలను చూపించారు. చైర్మన్ గా తాను డైరీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎన్నో కార్యక్రమాలు అమలు చేశామన్నారు. ఏడాదికి 50 లక్షల ఆదాయం ఉన్న సంస్థ ఆదాయాన్ని ప్రస్తుతం 15 కోట్లకు పెంచామన్నారు. రైతులకు బోనస్లు కూడా అందించామన్నారు. గతంలో చైర్మన్ గా పనిచేసిన నారాయణ రెడ్డిని ఒత్తిడి తెచ్చి 1.40 కోట్ల రుణాన్ని భూమా అఖిలప్రియ తీసుకున్నారన్నారు. ఆ రుణాన్ని విజయ డైరీకి వెంటనే చెల్లించాలని చెబితే తనపై పగ పెంచుకుని కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆయన తెలిపారు. వాళ్ళ తమ్ముడు కూడా అదే చెప్తున్నాడు, ఏమైనా 300,000 కోట్లు దోపిడీ జరిగింది ఇక్కడ ల్యాండ్లో. 1 సెంటు ఇప్పుడు చెప్తున్నా, 1 సెంటు కానీ కబ్జా చేసినట్టు రుజువు అయితే నా యావదాస్తి మీకు ఇస్తా. మీకు ఈరోజు ఓపెన్ ఛాలెంజ్, ఇదే డైరీలో కూర్చొని చెప్తున్నా, మీరు రిజైన్ చేయండి, ఆళ్లగడ్డ విముక్తి కల్పించండి, ఆళ్లగడ్డ జరిగే నేరాల గుర్రాలకు విముక్తి కల్పించండి. ఇదే నా ఓపెన్ ఛాలెంజ్. ఇదే కాదు, మీరు చాలా ఆ రోజు అసెంబ్లీలో అలిగేషన్ చేశారు. నేను ఒకటోటి చెప్తా వస్తాను, మీకు విత్ ప్రూఫ్స్ ఒకటోటి మీకు ఇస్తాను, అలిగేషన్స్ కరెక్టా కాదా అనేది. ఫస్ట్ శిలాఫలకంతో స్టార్ట్ చేస్తారు ఆమె. చెప్పమ్మా. ఈ కొత్త వైసీపీ నాయకులు చైర్మన్ గా అయిన తర్వాత నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఆ శిలా పథకాన్ని తీసుకుపోయి కాలువలో పడేసి మరి అక్కడ ఆ శిలా పథకాన్ని అంతా కూడా పాల్గొట్టడం జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించిన ఫోటోలు కూడా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇది జరిగిన తర్వాత మేము విజయ డైరీకి వెళ్ళి మరి అక్కడున్న ఎండీతో మాట్లాడి ఆ శిలా పథకాన్ని అక్కడి నుంచి తీసి వాళ్ళతోనే కడిగించి మళ్ళీ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత నంద్యాల డైరీలో గౌరవనీయ మంత్రివర్యులను 3 పిలిచాను నేను. పీజీ భరత్ గారిని, మన ఎన్ఎండి ఫరూక్ గారిని, బీసీ జనార్దన్ రెడ్డి గారిని, గౌరవనీయ శాసనసభ్యులు ఇక్కడ గౌరవ చరిత్ర గారిని, అక్కడ వచ్చేసి మన నందికొట్టు శాసనసభ్యులు, వీళ్ళందరినీ పిలిచాను. దానికి రాకూడదని చెప్పేసి మాది ప్లాంట్ రెన్యువేషన్ అవుతుంది. జస్ట్ అక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ రెన్యువేషన్లో భాగంగా వాళ్ళకుండే శిలాఫలకం ఇప్పుడు పెద్ద ఆయన ఏటీపీలో ఎస్ఆర్ రామారావు గారు ఆ శిలాఫలకము పక్కన అంచి పెట్టారు. ఇది ఎట్లా తిరిగి డిస్టర్బ్ చేయాలా, జగన్మోహన్ రెడ్డిని విలన్ చేయాలా, టీడీపీ దృష్టిలో నాయకుల దృష్టిలో ఏం చేయాలా అని ఆ శిలాఫలకం తీసుకుపోయి కాలువ మీద పెట్టి ఫోటోలు తీశారు. ఆ ఫోటోలు తీసి అది సోషల్ మీడియాలోనూ పార్టీ పంపించి హల్చల్ చేశారు. ఎందుకంటే ఇక్కడ రామారావు గారి విగ్రహం ఓపెనింగ్ ఉంది, ఒక్కసారి చూపించు విగ్రహం. నేను చైర్మన్గా ఉండగా అందరినీ పిలిపించి ఓపెనింగ్ పెట్టించాను. ఇది అడ్డుకోనికని రాజకీయం చేసింది ఆ రోజు. నువ్వు ఒకటే అడుగుతున్నా, 26 సంవత్సరాలు మీరు ఆ టైటిల్లో ఉన్నారు. మీ అబ్బగారు ఉన్నారు, మీ తండ్రి ఎంపీగా ఉన్నారు నంద్యాలకి, మీ అమ్మగారు ఉన్నారు ఎమ్మెల్యేగా, మీరు మంత్రిగా ఉన్నారు, మీరు శాసనసభ్యులుగా ఉన్నారు. ఒక్కరోజైనా రామారావు ఫోటో పెట్టి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పేరాయపల్లె గ్రామం మెట్ట వద్ద జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ మీడియాకు తెలిపారు. మైత్రి ట్రావెల్స్ కు చెందిన బస్సు హైదరాబాద్ నుండి బయలుదేరి పాండిచేరికి వెళ్తుండగా పేరాయపల్లె గ్రామం వద్ద వెనక వైపు నుండి లారీ ఢీకొనడంతో 2 అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సంఘటన జరిగిన వెంటనే పోలీసులు 20 నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన 8 మందిని ఆళ్లగడ్డ ఆసుపత్రికి తరలించారు. రూరల్ సీఐ దాది మురళీధర్ రెడ్డి, టౌన్ సీఐ యుగంధర్, ఎస్ఐ జయప్పల ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. అందరికీ నమస్కారం. 22 నవంబర్ సుమారుగా ఈవినింగ్ 5 o'clockకి మియాపూర్ నుండి మైత్రి ట్రావెల్స్ అనే ఒక ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి పాండిచేరి వెళ్ళే ఒక బస్సు స్టార్ట్ అవటం జరిగింది. ఈ బస్సులో సుమారుగా ఒక 33 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ హైదరాబాద్లో ఈవినింగ్ బయలుదేరి ఈరోజు మిడ్నైట్ 12:30 ప్రాంతంలో ఆళ్లగడ్డ ఎంటర్ అయ్యే ముందు పేరాయపల్లి మెట్ట దగ్గర బస్సులో ఉన్న ఒక 2 ప్యాసింజర్స్ యూరినల్స్ కోసం ఆపమని చెప్పేసి డ్రైవర్ని రిక్వెస్ట్ చేయడంతో బస్సు సైడ్ కాపడం జరిగింది.
ఈ ఆగున్న బస్సుని వెనకాల నుంచి ఒక లారీ డ్రైవర్ స్పీడ్గా వచ్చేసి బస్సుని బ్యాక్ సైడ్ నుంచి డాష్ ఇవ్వడం జరిగింది. ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనకి హైవే ద్వారా మన పోలీస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన వెంటనే విదిన్ 20 minutes ఉన్న ఇంజూర్డ్ అందరినీ కూడా అంబులెన్స్ని పిలిపించి ఆలగడ్డ సిహెచ్సికి మనము షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ జరిగిన ఇన్సిడెంట్లో ఒక 2 members, ఒక అమ్మాయి అబ్బాయి చనిపోవడం జరిగింది. అలాగే ఒక 8 members ఇంజూర్డ్ అయ్యారు. ఎవరైతే క్రిటికల్ కండిషన్లో ఉన్నారో ఒక వ్యక్తిని ఆల్రెడీ మనము నంద్యాలకి షిఫ్ట్ చేసాం అంబులెన్స్లో. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే గౌరవనీయులైన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ శరణ్ గారు కూడా సీన్కి విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి ఈ క్రైమ్ సీన్ చూడటమే కాకుండా ఎవరైతే ప్యాసింజర్స్ ఇంజూర్ అయ్యారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి వెళ్ళి కలిసి ఈ డీటెయిల్స్ అంతా కూడా తెలుసుకున్నారు. వెంటనే మనము వీళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసేసి అలాగే వీళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనము తొందరగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరబెట్టేసి వీ విల్ టేక్ ద ఫర్దర్ యాక్షన్. థ్యాంక్ యూ. ప్రజా దర్బార్లో సామాన్య ప్రజల నుంచి వస్తున్న సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని, అధికార యంత్రాంగం సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం అంకిత భావంతో పనిచేయాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి శనివారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో సామాన్య ప్రజానీకం రెవెన్యూ సమస్యలు ఎదుర్కొంటున్న విషయం ప్రజా దర్బార్ ద్వారా బహిర్గతమైందని, రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ యంత్రాంగం దృష్టి సారించాలని సూచించారు. విజయనగరం పట్టణం, విజయనగరం రూరల్, జామీ మండలాల నుంచి వచ్చిన పలువురు ఫిర్యాదుదారులు రెవెన్యూ, ఉపాధి అవకాశాల గురించి అర్జీలు సమర్పించారు. ప్రజా దర్బారులో వచ్చిన 18 అర్జీలలో 15 అర్జీలు రెవెన్యూ సమస్యలపై రావడం జిల్లాలో రెవెన్యూ సమస్యల తీవ్రతను తెలియజేస్తోంది. మరో 3 అర్జీలు ఉపాధి అవకాశాలకు సంబంధించిన విజ్ఞప్తులు వచ్చాయి. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి వాటికి పరిష్కారం కనుగొనాలని, ప్రజల సమస్యలకు పరిష్కారం అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు కార్యాలయ సిబ్బంది సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేయాలని మంత్రి శ్రీనివాస్ ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారరాజు తదితరులు పాల్గొన్నారు. చూడండి గురుగారు, గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్ ఆరోగ్యశ్రీలో ఏదైతే ఆపరేషన్స్ ఏదైనా కవర్ అవ్వకపోతే, హెల్త్ కేర్ ఏదైనా కవర్ అవ్వకపోతే వాళ్ళకి ఆర్థిక సాయం కింద గౌరవ ముఖ్యమంత్రి గారి రిలీఫ్ ఫండ్ ద్వారా చాలా మంది నిరుపేద కుటుంబాలన్నింటికీ కూడా సహాయం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గజపతినగర్ నియోజకవర్గానికి సుమారు 1,50 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనేక మంది చేసేయడం జరిగింది. ఈరోజు సుమారు 3 లక్షల రూపాయలు విలువ చేసినటువంటి చెక్స్ అందించడం జరిగింది. అలాగే జిల్లా కేంద్రంగా జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ఈరోజు గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రీవెన్స్ లో ప్రధానంగా వచ్చినటువంటి ఇష్యూస్ అన్ని కూడా మేము రిక్వెస్ట్లు చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ కి దాన్ని సాల్వ్ చేసే దశగా మాట్లాడడం జరిగింది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ప్రజలతో ఉండమని, ప్రజల సమస్యల పట్ల పనిచేయమని మా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు వారానికి ఒకసారి గ్రీవెన్స్ సిస్టమ్ అనేది ప్రతి నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. ఈరోజు నేను జిల్లా పార్టీ కేంద్రాలలో గ్రీవెన్స్ సిస్టమ్ పార్టిసిపేట్ చేసి ఎవరైతే ఇష్యూస్ తీసుకొచ్చారో దాన్ని సాల్వ్ చేసేటప్పుడు పనిచేస్తాం. ఇవే ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్. ఇవే ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు టీవీ న్యూస్.